మావయ్య నువ్వు? ఆవిడలా బాబుని ఎత్తుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నావు? అప్పుడే చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు మావయ్య? ఎందుకు చెప్పలేదు? అహల్య గారు ఆగండి, అహల్య గారు రాజుగారిని కొట్టకండి. నన్ను క్షమించు తల్లి. ఆవిడ బ్యాగులో బాబుని పెట్టుకుని తీసుకెళ్తుందని నాకు నిజంగా తెలీదు. నాకేమాత్రం అనుమానం వచ్చినా ఆవి నాపేవాడిని, బాబుని తీసుకునేవాడిని. నా బాబుని అసలు ఆవిడ ఎందుకు తీసుకువెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? అమ్మో, బాబుని ఏం చేస్తుందో? బాబు లేకుండా నేను బ్రతకలేను. బాబు లేకుండా నేను బ్రతకలేను. బాబు. అహల్య గారు నా బాబు నాకు ఎలాగైనా కావాలండి. నా బాబుని వెళ్ళి తీసుకొద్దామండి. అయ్యో, వాడు ఇప్పటికే లేచుంటాడు, ఆకలికి ఏడుస్తూ ఉంటాడండి. బాబుకి మనం కనిపించక బెంగ పెట్టుకుంటాడు. అసలు పెద్ద ఆవిడ ఎత్తుకెళ్ళినందుకే అంతలా ఏడ్చాడు. ఇప్పుడు ముక్కు మొహం తెలియ నా వరాలు ఎత్తుకెళ్ళిందంటే బాబు ఎలా తట్టుకుంటాడండి? నా బాబుని ఆవిడ ఏం చేస్తుందని నాకు భయంగా ఉంది. నాకు బాబు కావాలండి. నా బాబు నాకు కావాలండి. నా బాబు నాకు కావాలి. అహల్య గారు మీరు భయపడకండి. బాబుకి ఏం కాదు, ఆవిడ ఎంతో దూరం వెళ్ళి ఉండదు. మనం వెళ్ళి వెతికితే బాబు దొరుకుతాడు. నాకు బాబు కావాలండి. బాబు లేకుండా నేను బ్రతకలేను. అహల్య గారు నన్ను చూడండి. నా మీద నమ్మకం ఉంది కదా మీకు? నేనుండగా బాబుకి ఏమీ కానివ్వను. నా ప్రాణం అడ్డేసైనా సరే బాబుని వెతికి తీసుకొస్తాను. మీరు ఏడవకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రాజుగారు, బాబుగారు, నేను కూడా మీతో వస్తానండి. నేను కూడా మీతో వస్తానండి. నువ్వెక్కడికి వస్తావా అహల్య? బాబు లేకుండా నేను ఉండలేనండి. నేను కూడా బాబును వెతుకుతాను. అవును బాబు, తల ఒక వైపు వెళ్ళి బాబుని వెతుకుదాం. సరే రాజుగారు, మీకు ఆ వరాలు కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. మాకు కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాం. ఈ చుట్టుపక్కలంతా వెతుకుదాం. అహల్య గారు, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. బాబుకి ఏం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాబు మనకి దొరుకుతాడు. బాబు క్షేమంగా ఉంటాడు. నన్ను నమ్మండి, సరేనా? పదండి బాబు, వెళ్దాం.